Hi, Nenu, Dr. Sivender, counseling psychologist from UNME Counseling Center. Today we are going to have a conversation with Dr. Sri Krishna, a well-known clinical psychologist. He has been practicing in clinical psychologist area for the past 30 years. సో జెన్జీ జనరేషను నేపాల్లో చూసిన విధ్వంసము, వాళ్ళు చేసిన తిరుగుబాటు గురించి సైకలాజికల్ పర్స్పెక్టివ్లో ఏమై ఉండొచ్చు అంటే సెల్ ఫోన్లలో కూర్చొని వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళు ఊహించుకొని ఆ ఊహాజనిత ప్రపంచంలో నిర్మించుకున్న ప్రపంచంలోనే జీవించే జెన్జీ జనరేషన్ సడన్గా ఒక ఉప్పొంగిన గోదావరిలాగా బయటకు వచ్చి సమాజంలో ఉన్న ఈ పొలిటీషియన్లను ప్రభుత్వాలను కులదేశడానికి గల కారణం ఏంటి, వాళ్ళ ఐడెంటిటీ అంత భయంకరంగా ఎందుకు డిస్టర్బ్ అయింది అనే దాని గురించి మనం ఈ రోజున చాలా ఇంట్రెస్టింగ్ విషయం చర్చించుకోవడానికి ఈ రోజున ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. వెల్కమ్ డాక్టర్ కృష్ణ గారు. సో యాజ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, నేపాల్లో ఏం జరిగిందని మీ ఉద్దేశం? అంటే దీన్ని మనం ఒక సైకలాజికల్ సీరియస్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎట్లా మనం అనాలిసిస్ చేయొచ్చు? అంటే పిల్లల యొక్క ఐడెంటిటీని టోటల్గా దెబ్బతీసింది ఈ సోషల్ మీడియా బ్యాన్ అని అనుకోవచ్చా? మీకున్న వైడర్ థాట్ ఆఫ్ ఐడెంటిటీ గురించి ఏం చెప్తారు? హాయ్ డాక్టర్ వీరేందర్, హాయ్ వ్యూవర్స్. నేపాల్లో ఏం జరిగింది, ఎందుకు యువత అంతా ఒక మాబ్ సైక్కి గురై వీళ్ళు ఇలా ఎందుకు ప్రవర్తించారు, ఆ విషయం గురించి మనము మాట్లాడుకుందాము. ఫస్ట్, మనిషికి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక ఐడెంటిటీ అనేది ఒక ఐడెంటిటీ, అది ఒక నేషన్ కావచ్చు, ఒక రిలీజియన్ కావచ్చు, రీజన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఓకేనా. మనిషి తన గుర్తింపుని తన ద్వారా కాకుండా తన గుర్తింపుని వేరే వాటికి అటాచ్ చేసుకున్నప్పుడు, అది కుటుంబంతో నేషన్తో పర్వాలేదు, కానీ ఒక సోషల్ మీడియా అనే ఐడెంటిటీతోని చేసుకొని సోషల్ మీడియా లేకుంటే నేను బతకలేను, నేను ఎగ్జిస్ట్ కాలేను అనే దాంట్లో యువత ఈరోజు ఇరుక్కుపోయింది, ఒక మెంటల్ ట్రాప్లో ఇరుక్కుపడింది. ఈరోజు నేను రెండు విషయాలు, వర్చువల్ ఐడెంటిటీ, వర్చువల్ బాండింగ్ అండ్ వర్చువల్ రియాలిటీ. వర్చువల్ ఐడెంటిటీ అంటే ఏంటి? నేను ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఇంకేదన్నా సామాజిక మాధ్యమాల ద్వారా అవి లేకుండా నేను లేను. పొద్దున్న లేవగానే దాని మీద రీల్స్ పెట్టడమో, లేకపోతే తన ఫొటోస్ పెట్టి ఇవన్నీ పెట్టి అందరూ గుర్తించబడాలని తపన, తనను తాను గుర్తించుకోలేక తనను తాను అర్థం చేసుకోకుండా మిగతా వాళ్ళు అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళు నన్ను గుర్తించాలి, అప్పుడే నాకు గుర్తింపు. ఓకే, సో దట్ ఈస్ అ కేస్. ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు, మహాత్మా గాంధీ ఉన్నాడు, ఓకే, వీళ్ళందరూ కూడా నేషనల్ ప్యాట్రియాటిజం ఐడెంటిటీ తోటి ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడు కూడా సమాజం ఇదే రకమైన ఒత్తిడి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం మీద. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, విధ్వంసాలు చేశారు, ఓకేనా. సో మరి ఇప్పుడున్న ఈ మధ్యలో జరిగిన ఈ నేపాల్లో జరిగిన సంఘటనకును అప్పుడు మన నేషనల్ హీరోస్ పోరాటం చేసినప్పుడు రెండు రకాలైన సేమ్ రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి. ఈ రెండింటిని మనం ఎట్లా చూడొచ్చు? ఇవి రెండు డిఫరెంట్ డాక్టర్ వీరేందర్. అదొక నేషనల్ మూమెంట్, అదొక ఫ్రీడమ్ మూమెంట్, ఇండిపెండెన్స్ గురించి. అంటే ఆ నోబుల్ కాజ్ని ప్రజలందరూ గుర్తించారు, ప్రజలు తిరగబడ్డారు. కానీ ఈరోజు నేపాల్లో జరిగిన సంఘటన మనం చూసుకుంటే, అంటే తన వ్యక్తిత్వము, తన గుర్తింపు ఈ యొక్క సోషల్ మీడియాతో అటాచ్ చేసుకొని, అది లేకపోతే నేను లేను అంటే ఒక వస్తువు పోయినట్టు, ఒక మనిషి పోయినట్టు దాంతో ఐడెంటిఫై అయ్యి అక్కడ వాళ్ళు తిరగబడ్డారు. అంటే ఒక రకమైన ఏమంటారు దీన్ని, ఒక సైకలాజికల్ లాస్గా ఫీల్ అయ్యి అది మళ్ళీ సాధించుకోవాలనే విషయం మీద వాళ్ళు చాలా గందరగోళానికి గురై ఈ విధంగా చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, అది నిజంగానే గందరగోళంగా మనం తీసుకోవాలా, లేదు ఐడెంటిటీ కోసం చేసిన పోరాటంలాగా? ఇది డెఫినెట్గా ఐడెంటిటీ క్రైసిస్. ఓకే, ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే, నేను ఒక జాబ్లో ఉన్నాను, ఒక ఫ్యామిలీతో ఉన్నాను. ఇప్పుడు మనము కొన్ని దేశాల్లో చూస్తున్నాము, యుద్ధంలో ఇప్పుడు రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. మనుషులు తన కుటుంబాన్ని కోల్పోయినప్పుడు,
మనుషులు తన ఆస్తులను కోల్పోయినప్పుడు ఏమీ లేకుండా రోడ్డు మీద ప్రభుత్వం ఇచ్చే సహాయం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ సర్వం కోల్పోయి రోడ్ మీదకి వచ్చి అక్కడ ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో పడ్డామంటే దానిలో అర్థం ఉంది డాక్టర్ వీరేందర్. అరే కానీ ఈ అసలు ఎగ్జిస్ట్ కానీ అంటే మన కళ్ళ ముందు లేని ప్రపంచాన్ని ఊహించుకొని ఆ ఊహ ఇమాజినేషన్ వరల్డ్ లో యూత్ ఉండి అదే జీవితం అని అనుకుంటున్నారు. అవి లేకపోతే నా జీవితం లేదని ఆ కాడికి వచ్చిందంట వచ్చి దాన్ని ఐడెంటిటీ క్రైసిస్ గా ఫీల్ కావడం అనేది ఎంత దుర్భరం. నో దట్ ఈస్ నాట్ ద కేస్. మీరు అంటున్నారు ఐడెంటిటీ ఏముంది కనిపించని ప్రపంచం అంటున్నారు, కానీ మీరు ఒకసారి గమనిస్తే ఎప్పుడైతే ఈ వర్చువల్ వరల్డ్ జనరేట్ అయిందో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఆల్ సోషల్ మీడియాలు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడో మూలలు ఉన్న వ్యక్తులకు కూడా నాకున్న స్కిల్ని అవతల వాళ్ళకి నేను సేల్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. ఎక్కడో మారుమూలలో తయారు చేసిన ఒక వంటకాన్ని లేదు ఒక ప్రోడక్ట్ని ఒక పంటను ఇంకొక దేశంలోకి పంపే అవకాశం నాకు నెట్ కల్పించింది. కాబట్టి మనము వద్దన్నా కాదన్నా సోషల్ మీడియా అనేది నెట్ ప్రపంచం అనేది మనుషుల మధ్య ఉన్న దూరాన్ని మనుషుల మధ్య ఉండే ప్రతిబంధకాలను అన్నిటిని కూడా క్లియర్ చేసి ఒక సానుకూలంగా అవతల వ్యక్తులు రీచ్ కాగలిగే ఒక వ్యవస్థను అది క్రియేట్ చేసినప్పుడు నేను నా అవసరాలను తీర్చుకునే ప్రతి వస్తువు ప్రతి విషయం నా జీవితమే సోషల్ మీడియాలో నడిచేట్టుగా ఈరోజు అయింది. నేను పొద్దున్న లేచి నుంచి రాత్రి బయటికి వెళ్ళేంత వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా నేను ఉద్యోగం చేయగలను, నేను వస్తువులు కొనుక్కోగలను, ఏ పని అంటే ఆ పని చేయగలను, ఎవరితోనైనా మాట్లాడగలను. నా జీవితం అంతా కూడా నేను ఇంట్లోనే కూర్చొని జీవించగలిగేంత గొప్ప సౌకర్యాల్ని ఈ నెట్ ఈ రోజున మనకు కలుగజేసింది. అట్లాంటి అన్నప్పుడు అది వర్చువల్ వరల్డ్ అది పనికిరాని విలువ అని మనం ఎట్లా అనగలుగుతాం? అట్లాంటి ప్రాణాధారమైన సోషల్ మీడియాని ఆయాచితంగా ప్రజలకు ఏమాత్రం సందేశం ఇవ్వకుండా టక్కన నువ్వు నా ఆయువు పట్టు మీద కొట్టేసి నా గొంతు పిసికేస్తున్నా అది నీ మంచి కోసమే అని ప్రభుత్వాలు చెప్తే నమ్మేంత అమాయకంగా ప్రజలు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? డాక్టర్ వీరేందర్, ఇది 2 ఎడ్జ్డ్ వెపన్. రెండు వైపులా పదున్న కత్తి. శరీరానికి ఆహారం అవసరం. ఆహారం ఇంత తినాలనేది నాకు డిస్క్రిప్షన్ ఉండాలి, అంతేగాని ఓకేనా దాన్ని అతిగా తినడం వల్ల అది వాట్ ఎవర్ అడిక్షన్స్ అనుకోండి ఇంకేదైనా కానీ ఆ జీవితం అస్తమస్తం అవుతుంది కదా. ఇప్పుడు ఇంటర్నెట్ సోషల్ మీడియా మీరు అన్నట్టు మనిషి అవసరాలకు అనుగుణంగా ఎక్కడో ఉన్న మనుషులతోని ఏజ్ ఆఫ్ లైవ్లో మాట్లాడుతున్నట్టుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బట్ ఇవన్నీ వచ్చాయి. ఇన్ఫర్మేషన్ మనకి అది పిడికిట్లో ప్రపంచం లాగా ఉంది, ఒప్పుకుంటాను. బట్ ద సేమ్ టైం అదే మన వీక్నెస్ అయినప్పుడు, అదే మన వ్యసనం అయినప్పుడు, అదే నా ఐడెంటిటీ, అది లేకపోతే నేను లేననే భావన మనిషి యువతలో ఎందుకు వచ్చింది అని నా క్వశ్చన్ మీరు అందరు. అదే నా ఐడెంటిటీ నేను ఎందుకు గుర్తించుకుంటున్నాను సోషల్ మీడియాతో అంటే నా జీవితం, నా జీవన ప్రయాణం, నేను చేసే ప్రతి పనికి నా ఎదురుగా ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నా ఎదురుగా లేకుండా ఉన్నట్టుగానే ఉండే మొత్తం ఈ నెట్ సామ్రాజ్యం లోపల వాళ్ళందరికీ నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆ రెస్పాన్స్ ఊరికేనని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నేను ఒక వస్తువు పెట్టి అమ్ముతాను, నాకు డబ్బులు వస్తున్నాయి. నేను ఒక పాట పాడతాను, నాకు అప్రిషియేషన్ వస్తుంది, దాంతో నాకు ప్రోగ్రామ్స్ వస్తాయి. మా జనరేషన్, ఐఎమ్ రిప్రజెంటింగ్ జెన్జీ జనరేషన్. దో ఐఎమ్ ఓల్డ్ బట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ది జెన్జీ జనరేషన్. జెన్జీ జనరేషన్ నుంచి మేము కొత్త వ్యాపారాలని, కొత్త ఆలోచనలని, కొత్త ఆవిష్కరణలని, కొత్త మాధ్యమాలని, కొత్త పద్ధతుల్ని సృష్టించే తరం మాది. మేము కొన్ని వందల కొత్త ప్రొఫెషన్ మేము క్రియేట్ చేసాము. యూ టేక్ ఎనీ ప్రొఫెషన్ రైట్ నౌ ఆర్ ఆల్ రిలేటెడ్ ఓన్లీ విత్ ది వెబ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానివ్వండి, సోషల్ మీడియా టెక్నాలజీ కానివ్వండి. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా కనీసమైన ఒక 20 నుంచి 30 వేల మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడి పెడుతుంది కదా, వాళ్ళందరికీ లగ్జరీ లైఫ్ ఇస్తుంది, వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఉంది, అలాగే ట్విట్టర్ ఉంది, అలాగే స్నాప్చాట్ ఉంది, అలాగే వాట్సాప్ ఉంది. ఇన్ని మాధ్యమాల ద్వారా కొన్ని లక్షల మంది కనెక్ట్ అవుతూ వాళ్ళ జీవనోపాధిని పొందుతూ వాళ్ళ జీవితాన్ని దాంతో నడిపించుకుంటూ ఉన్న క్రమం లోపల మీరు అది ఉట్టి వర్చువల్ రియాలిటీ దానివల్ల ఏం ఉపయోగం లేదు, దానికి బందీ అయిపోయినారంటే ఎట్లా?
ఇట్స్ నాట్ పాసిబుల్. మీ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే కత్తి ముద్దుగా ఉంది మెడ కోసుకుంటారు అన్నట్టు ఉంది. ఇక్కడ ఎంతో మంది యూత్ యూట్యూబ్లలో వీడియోలు చేస్తూ యూట్యూబ్లో వ్యూస్ తక్కువైనాయని, యూట్యూబ్లో లైక్స్ లేవని, యూట్యూబ్లో గుర్తింపు రావట్లేదని సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, ఒక సైకలాజికల్గా మనిషి అదొక వీక్ పాయింట్గా మనిషిని అస్తవ్యస్తపరుస్తున్న సోషల్ మీడియా గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అన్నది కరెక్టే. ఇంటర్నెట్ అవసరము, నాలెడ్జ్ క్రియేట్ చేస్తుంది, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గూగుల్ తల్లి అంటాము, లేకపోతే మన చాట్ జీపీటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నా యొక్క నిర్మాణానికి, నా ప్రపంచాన్ని నేను నిర్మించుకోవడానికి ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒప్పుకుంటున్నాను. అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకంత నాకే ఉరితాడవుతుంది? అదే క్వశ్చన్ డాక్టర్. ఓకే, ఉరితాడు ఎందుకు అవుతుంది? తాడు అనేది ఎప్పటి నుంచో ఉంది. కొందరు నీళ్ళు చేయడానికి ఉపయోగిస్తారు, కొందరు బసలు కట్టడానికి ఉపయోగిస్తారు, కొందరు ఉయ్యాలు ఊయడానికి ఉపయోగిస్తారు, కొందరు ఉరికి ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తున్నారు అట్లా అంటే, వాడు ఎప్పుడైతే తన జీవన గమనానికి పరిస్థితులు ప్రతిబంధంగా మారాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా జీవన యానాన్ని సరిగ్గా చేయటం లేదని ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో అప్పుడు నా ఆలోచన విధానం మారుతుంది. నేను పూర్తిగా నాకు ఈ సమాజం సపోర్ట్ చేయట్లేదు, నేను చనిపోవడమే బెటర్ అనే ఒక భావన నాలో కలిగినప్పుడు నేను ఉరితాడుగా మార్చుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించే ఈ ఆల్ సోషల్ మీడియాస్ కూడా నేను ఎందుకు ఎక్కువసేపు సోషల్ మీడియాలో ఉంటున్నాను? ఎందుకంటే నన్ను ప్రభావితం చేసే అంశాలు, నన్ను ఉత్సాహపరిచే అంశాలు, నన్ను ఎంగేజ్ చేసే అంశాలు నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ఎవరికి లేదు. నా కుటుంబంలో ఉన్న నా తల్లిదండ్రులకే లేదు. నాతో టైం స్పెండ్ చేయడానికి, నాతో ఆడుకోవడానికి, నాతో మంచి మాటలు చెప్పడానికి, నాతో కలిసి ప్రయాణం చేయడానికి, నా ఆలోచనలు, నా ఉత్సాహాల్ని, నా ఆస్పిరేషన్స్ని గమనించి దానికి సపోర్ట్ చేసే సిస్టమ్ అనేది మా ఇంట్లో లేదు. లేనప్పుడు నేనేం చేస్తాను? తప్పకుండా నాకు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే సాయం చేయడానికి ముందుకు వస్తారో నేను వాళ్ళ ప్రపంచంలో ఉంటాను. అలానే నేను వర్చువల్గా చాలా మంది ఫ్రెండ్స్ను నేను చేసుకున్నాను. వాళ్ళందరూ నిరంతరం నేను ఒక మెసేజ్ పెడితే 10 సజెషన్లు వస్తాయి నాకు. నాకు ఆ సజెషన్లు ఉన్నాయి కాబట్టి ఐ ఫీల్ గ్రేట్. మై ఐడెంటిటీ ఈజ్ ఓన్లీ విత్ ద సోషల్ ఐడెంటిటీ. అందుకోసమనే సోషల్ మీడియాను నేను తీసుకుంటున్నాను. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే వీరేందర్, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఇంట్లో మానసిక బంధాలు, కుటుంబ బంధాలు సరిగ్గా లేవు, నేను బార్కెళ్ళి కూర్చుంటాను, ఓ బాటిల్ తాగొస్తాను, లేకుంటే ఇంకా నన్ను నేను మర్చిపోవడానికి ఇంకే దాంట్లో నేను వ్యాపంలోకి వెళ్తాను అన్నట్టుగా ఉంది పరిస్థితి. బట్ యాక్చువల్గా చూస్తే అసలు నీతో నువ్వు సమయం గడుపుతున్నావా? అసలు నువ్వేంటి? నీ గుర్తింపు ఏంటి? అసలు నేనేంటి? నా స్కిల్ ఏంటి? నా టాలెంట్ ఏంటి? నేను దేంట్లో నేను ప్రావీణ్యం సంపాదిస్తాను అనే విషయం మీద ఫోకస్ వదిలిపెట్టి, అక్కడ నేను అనేది ఏంటంటే డిపెండెన్స్, సైకలాజికల్ డిపెండెన్స్, ఆధారపడ్డం అనే ఒక విషయం ఉంది కదా. అంటే అది లేకపోతే నువ్వు లేవా అనే పాయింట్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నా. వేరే సోషల్ మీడియా లేకుంటే నేను లేనా అనేది కాదు, నేను డెఫినెట్గా ఉంటా. కానీ నేను చేయాలనుకున్న పనుల యొక్క ఎగ్జిస్టెన్సు, పనుల యొక్క హారిజన్స్ ఆఫ్ వర్కింగ్, పనుల వల్ల లబ్ధి పొందే వ్యక్తులు వీళ్ళందరూ డిసప్పేర్ అవుతారు. ఎందుకంటే నేను ఫిజికల్గా రిస్ట్రిక్ట్ అయి ఉన్న కాలం లోపల నా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఏవి కూడా నేను చేసే పనుల పట్ల కానీ, నేను చూపించే వస్తువుల పట్ల కానీ వాళ్ళకి ఎవరికి ఆసక్తి లేదు. అందుకోసమని ఎక్కడైతే నాకు ఆదరణ దొరుకుతుందో, ఎక్కడైతే నాకు నా ప్రపంచాన్ని చూపించగలుగుతానో, ఎక్కడైతే నాకు అప్రిషియేషన్ వస్తుందో అలాంటి ప్లాట్ఫామ్ మీద నేను వెళ్ళి ఈ ప్రపంచం ముందు నిలబడి నేను ఇది, నాకు ఈ పనులు తెలుసు, మీకు అవసరాలు ఉంటే కనుక నేనున్నాను మీకు సాయం చేయడానికి అని చెప్పినప్పుడు దిర్ ఇస్ ఏ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ మీ. వీరేందర్, యాంగ్షియస్ జనరేషన్ జోనథన్ హార్ట్ అని ఒక బుక్ రాశాడు. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, ప్రపంచం అంటే ఎలా ఉంది, ప్రపంచాన్ని నేను ఎలా నిర్మించుకోవాలి, ప్రపంచానికి నేను ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనే కాన్సెప్ట్ అనేది నేను సోషల్ నెట్వర్కింగ్ ద్వారా తీసుకుంటున్నాను, ఈ సోషల్ మీడియా ద్వారా తీసుకుంటున్నాను. కానీ జీవితం అంటే ఏంటి, మనిషి ఎలా ముందుకు సాగాలనే విషయాలు ఉన్నాయి కదా, ఈ ఐడెంటిటీ విషయంలో అవి నన్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, మినిమం 10 to 15% సోషల్ మీడియా వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంది. అట్లా అని చెప్పేసి మిగతా అంతా పాజిటివ్గా జరుగుతుందని చెప్పొచ్చు మనము. కానీ ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక క్లయింట్ వచ్చింది, 14 years old గర్ల్.
తను స్కూల్ 4 o'clock అయిపోతే 12 o'clock వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంటికి వెళ్ళి రూమ్లో తలపెట్టుకొని ఫోన్ లేదో చూస్తుంది. తర్వాత నేను ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు తను ఒక గేమ్ ఫ్యాషన్ గేమ్లో ఫ్యాషన్ గేమ్ ఆడుతూ దాంట్లో రకరకాలుగా తన రూపాన్ని ఊహించుకుంటూ తయారు చేస్తూ దాంట్లో మునిగిపోయి టైంకు తిండి లేదు, మొత్తానికి దానికి బానిసైపోయి షీ హాజ్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ డిజిటల్ అడిక్షన్. ఇటువంటి కేసుల గురించి మాట్లాడుతున్నాను డాక్టర్ వీరేంద్ర గారు. అంటే ఈ నేపాల్లో జరిగిన విషయం కూడా అంటే ఈ యొక్క డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్. అంటే మనం అడిక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, ప్రోగ్రెసివ్ లూజనింగ్ ఆఫ్ కంట్రోల్ అండ్ ద ఆల్కహాల్ ఓవర్టేకింగ్ ఆర్ అడిక్షన్ ఓవర్టేకింగ్ అండ్ అడిక్షన్స్ తోని మనిషి గుర్తించబడే నాశనమైన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. నేను ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను. మీరు అన్నట్టు మొబైల్, ఇంటర్నెట్ ఆర్ ఎనీ సోషల్ మీడియా అడిక్షన్కు గురైతే మీరు చెప్పిన మాటలు తప్పకుండా మనం పరిశీలనలో తీసుకోవాలి. అడిక్షన్ ఏదైనా ఏ అడిక్షన్ అయినా సరే అది మనిషిని తప్పకుండా నిర్వీర్యం చేస్తుంది. మనిషి ఎందుకు జీవించాడో, దేనికోసం జీవించాడో అనే కాన్సెప్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఓన్లీ ప్లెజర్ మాత్రమే పరమాధవిగా అదే ఫైనల్గా జీవించగలిగే జీవితాల్లోకి వెళ్ళేశారు. మనం ఎడనస్టిక్ ప్రిన్సిపల్ అని అంటాం కదా. ఎడనిజం ఏం చెప్తుంది అంటే ఓన్లీ సంతోషం ఒకటే ప్రైమరీ, ఇక మిగతా అన్నీ వేస్ట్. నువ్వు ఏ పద్ధతులన్నా చెయ్యి, నువ్వు అవతలను హింసించైనా సరే, దొంగతనం చేసినా సరే, విధ్వంసం చేసినా సరే, నీకు ఆనందం వస్తుందా అంటే చెయ్యి అనే ఒక డైరెక్షన్లోకి వెళ్ళగలిగే పరిస్థితి వస్తే తప్పకుండా మనం దాన్ని నివారించాల్సిందే. మనలాంటి ప్రొఫెషనల్స్ అందరూ కలిసి దానికి సంబంధించిన ఒక డైరెక్షన్ని మనం క్రియేట్ చేస్తే ఐ థింక్ జనరేషన్ వాళ్ళకున్న క్రియేటివ్ పర్స్పెక్టివ్స్ తోటి రాబోయే కాలంలో వచ్చే ఎన్నో రకాలైన వర్చువల్ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి అలాగే మానవాళికి ఉపయోగపడే పదులు చేద్దామని మనం ఆలోచిద్దాం. దానికోసమే మనం పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ హెడరిస్టిక్ ప్రిన్సిపల్ అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్, ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ప్లెజర్ ప్రిన్సిపల్, సెన్సేషన్ సీకింగ్, ఎంటర్టైన్మెంట్ సీకింగ్ అనే ఒక భావన వచ్చింది. నా కళ్ళ ముందు నా స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆల్కహాల్ వల్లనో ఇంకేదన్నా దాని వల్లనో ఎంతోమంది చనిపోయారు. అంటే నేను చనిపోయినా పర్వాలేదు, నాకు ఆ ప్లెజర్ కావాలి, నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ ఆ ప్లెజర్ని కంటిన్యూ చేయాలి అనే కాన్సెప్ట్లో ఇప్పుడు నాకు రేపు ఎగ్జామ్స్, అంటే యూత్ విషయంలో నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకేదో ఇంపార్టెంట్ పని ఉంది, బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఈ ప్లెజర్, ఈ ఎంటర్టైన్మెంట్, ఆ వర్చువల్ కిక్ వస్తే చాలు అని ఆ యూత్ దానిలో పడి అదైపోయింది. నెక్స్ట్ నేపాల్లో ఇలా ఎందుకు జరిగింది అనే విషయంలో మీరు అన్నట్టు దాంట్లో ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ద సేమ్ టైం మనం మాట్లాడే విషయం ఏంటంటే ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్, నాకు అర్థమైన కాడికి ఏంటంటే ఇలాంటి తిరుగుబాటు, సోషల్ మీడియా బ్యాన్ వల్ల వచ్చిన తిరుగుబాటు అది ఓన్లీ నేపాల్కి ఒక్కటే ఫిక్స్ కాదు, నేపాల్కి మాత్రమే సరిపోయిన విషయంగా మనం గుర్తించొద్దని మనం పాలకులకు, పాలసీ మేకర్స్కి, అలాగే తల్లిదండ్రులకి, విద్యా సంస్థల అధినేతలకి, అధ్యాపకులకి, విద్యార్థులందరూ కూడా మనం చెప్పాలి. ఏంటంటే మనం ఏది ఎక్కువైనా సరే అది చివరికి విషంగా మారి మన సమాజంలోకి వచ్చి అది మననే అంతమొందించేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ తిరుగుబాటు ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో పాలసీ మేకర్స్ ద్వారా దీన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయడం ఒకటి, దాన్ని రెగ్యులేటరీ స్కీమ్స్ని జనరేట్ చేయడం రెండోది చాలా చాలా ముఖ్యమని నేను ఆలోచిస్తున్నాను. వీరేందర్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో రీసెంట్ రెగ్యులేషన్ ఏంటంటే బిఫోర్ 13 years దే ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ దేర్ నేమ్స్ ఇంటూ సోషల్ నెట్వర్క్. ఇప్పుడు మన ఇద్దరం కలిసినప్పుడు జనరల్గా యూత్ కన్వర్జేషన్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అనబోయి మీ ఇన్స్టా ఐడి ఏంటి, మీ ఫేస్బుక్ ఐడి ఏంటి అంటే ఐడెంటిటీ అనేది, అంటే వ్యక్తి తన గుర్తింపు అనే విషయాన్ని అది ఎలా డైవర్ట్ అవుతుంది, ఎలా సైకలాజికల్గా మనిషి ఎలా డిస్ట్రాయ్ అవుతున్న విషయం ఇప్పుడు మన ఆస్ట్రేలియాలో మాత్రం ఆ రెగ్యులేషన్ చాలా బాగుంది. అలాగే మనము ప్రొఫెషనల్స్గా మనము యూత్కి చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా కూడా స్క్రీన్ టైం అది రెస్ట్రిక్ట్ చేసుకోవడము, ఏదైనా జీవితం అనేది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఎంతో సుందరమయము. అలాగే సోషల్ నెట్వర్కింగ్ ద్వారా
కాకుండా ఒక మంచి మ్యూజిక్, మంచి నేచర్ వాక్, ఎనిమల్స్తో గడపడం, మనుషులతో గడపడము, దాంట్లో ఆనందం ఉంది. కానీ మనిషి ఆనందం అనేది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లోనే దొరుకుతుంది అని రెస్ట్రిక్టివ్ థింకింగ్లో మనిషి బతికినప్పుడు అది నాశనానికే దారితీస్తుంది నా ఉద్దేశం. నిరంతరం Before closing, what we can request the parents as well as the policy makers is, ఇంటర్నెట్లోకి ఎంటర్ అయిన విద్యార్థి, అది ఎనీ సోషల్ మీడియా కావచ్చు, దాన్ని ఎంతవరకు వాడాలి అనే దాని మీద మన ప్రభుత్వం తప్పకుండా పరిశోధనలు చేసి, ఏ స్టూడెంట్ అయినా సరే ఎక్కువ సమయం ఉండాలంటే ఆటోమేటిక్గా ఆ ఫోను సోషల్ మీడియాను లాక్ అయిపోవాలి. యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. రెండోది, ఫ్యామిలీ ఆధార్ కార్డ్ ఒకటి షుడ్ కనెక్ట్ విత్ ది సోషల్ మీడియా, సో దట్ అది ఎంతసేపు వాడుతున్న సంగతి అందరికీ కూడా మెసేజ్ పోయేందుకు ఫెసిలిటీ కలిగించడం. మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, అన్ని విద్యా సంస్థల్లో ఈ సోషల్ మీడియా వాడకం మీద తప్పకుండా రెగ్యులర్గా దీని మీద డిస్కషన్ జరగాలి. సో ఇంపాక్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆన్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే దాని గురించి చర్చిస్తే పిల్లలే నిర్ణయించుకొని ఎంతసేపు వాడితే బాగుంటుంది, ఎంతసేపు వాడకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాటిని మొత్తం మన భారతదేశం ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని పాటిస్తే తప్పకుండా ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీరేందర్, జీవితం అనేది జీవితం ఎలా జీవించాలి, జీవితం ఎంతో అందమైంది. జీవితం అంటే మనం ఇప్పుడు చూస్తే, మొన్న నేను సూసైడ్ స్టాటిస్టిక్స్ చూస్తే 77,20,000 ఒకటే ఇయర్లో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంట్లో మనం చూసుకుంటే దాంట్లో యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి యూత్ని ఎడ్యుకేట్ చేయాల్సిన విషయము, యూత్ని ఏది మంచిది ఏది చెడు అన్న విషయం ఆ డిస్క్రిప్షన్ వచ్చే వరకు పేరెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ గైడ్ చేయాలని నా ఉద్దేశం. దట్స్ ఆల్.